మారుతున్న కాలంతో పాటు భక్తుల జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ నగదురహిత లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు. చేతిలో నగదు లేకపోయినా స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లింపులు చేయడమే నేడు సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఒక చరిత్రాత్మక నిర్ణయానికి కసరత్తు చేస్తోంది. స్వామివారిని దర్శించుకున్నాక హుండీలో కానుక వేయాలని ఉన్న చేతిలో తగినంత నగదు లేక భక్తులు పడే ఇబ్బందులను గమనించిన టీటీడీ శ్రీవారి ముడుపు పత్రం అనే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ ఒక శుభవార్త చెప్పింది. హుండీలో కానుకలు సమర్పించేందుకు నగదు లేదా చిల్లర అందుబాటులో లేని ఇబ్బందులకు చెక్ పెడుతూ శ్రీవారి ముడుపు పత్రం పేరుతో ఒక వినూత్న విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ చెల్లింపులు పెరిగిన ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. ఈ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. హిందూ సంప్రదాయంలో స్వామివారికి ముడుపు కట్టడం అనేది ఒక విశిష్టమైన ఆచారం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఒక పసుపు వస్త్రంతో నాణేలను లేదా నగదును ఉంచి పసుపు కుంకుమలతో పూజించి తమ ఇళ్లలోని దేవుని గదిలో భద్రపరుస్తారు. దీనినే ముడుపు కట్టడం అంటారు. కోరిక తీరిన తర్వాత ఆ మూటను భక్తి శ్రద్ధలతో తిరుమలకు తీసుకువచ్చి శ్రీవారి హుండీలో సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. కేవలం నగదు మాత్రమే కాకుండా తమ బరువునకు సమానమైన వస్తువులను ఇచ్చే తులాభారం, అహంకారాన్ని వీడి ఇచ్చే తలనీలాలు, అనారోగ్యాలు తొలగాలని కోరుకుంటూ సమర్పించే వెండి, బంగారు అవయవాల ప్రతిమలు, ఇలా భక్తులు రకరకాలుగా తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ నూతన విధానంతో భక్తులు తమ వద్ద నగదు లేకపోయినా యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా తమకు తోచిన మొత్తాన్ని చెల్లించి దానికి సమానమైన విలువ కలిగిన ఒక అధికారిక ముడుపు పత్రాన్ని పొందవచ్చు. ఈ పత్రాలు 100 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో విరాళాలు ఇచ్చే సౌకర్యం ఉన్నప్పటికీ హుండీలో స్వహస్తాలతో కానుక వేయాలనే భక్తుల నమ్మకాన్ని గౌరవిస్తూ టీటీడీ ఈ పత్రాల విధానాన్ని రూపొందించింది. భక్తులు కొనుగోలు చేసిన ఈ ముడుపు పత్రాలను నేరుగా ఆలయంలోని హుండీలో సమర్పించవచ్చు. దీనివల్ల సాంప్రదాయబద్ధంగా హుండీలో కానుక వేశామనే ఆధ్యాత్మిక సంతృప్తి భక్తుడికి కలుగుతుంది. అదే సమయంలో నగదు లేకపోయినా తన మొక్కును తీర్చుకుంటున్నట్లు అవుతుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం శ్రీవారి ముడుపు పత్రం పథకంను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాం అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో కానుకలు వేస్తున్నారు. ఇందుకు బదులుగా భక్తులు తిరుమలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే అందుకు తగిన ముడుపు పత్రాలు అందజేస్తారు. వాటిని నేరుగా శ్రీవారి హుండీలో వేయవచ్చు. తద్వారా భక్తులు నగదు, నాణేలు తీసుకువచ్చేందుకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టీటీడీ బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. శ్రీవారి ముడుపు అంటే కొంతమంది క్యాష్ తీసుకొచ్చి హుండీలో వేయటానికి కొంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది. దాన్ని తిరుమలలో గానీ తిరుపతిలో గానీ కొన్ని కౌంటర్లు పెట్టి ఆటోమేటిక్ గా పేటిఎం తో గానీ ఇంకోటి గానీ ఆ మిషన్ లో వెళ్ళి మనం పే చేసినట్లయితే అక్కడ ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మనం హుండీలో వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కూడా డీటెయిల్ రిపోర్ట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎలా విధి విధానాలన్నీ కూడా. వాస్తవానికి భక్తులు డిజిటల్ రూపంలో ముడుపులు చెల్లించిన వెంటనే టీటీడీ ఖాతాకు జమవుతుంది. అయితే తమ చేతులతోనే హుండీలో కానుకలు సమర్పించాలనే భక్తులు విశ్వాసానికి అనుగుణంగా ముడుపు పత్రం విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. నగదు, నాణేలు వేసే విధానంతో పాటు మరోవైపు ముడుపు పత్రాలు సమర్పించే వీలు కూడా అధికారులు కల్పిస్తున్నారు. దీని ద్వారా భారీగా నగదు తీసుకువెళ్లే ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.